నా గెస్ అయితే ఎవరెవరన్నా సరే నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనే జరుగుతుంది. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంటి? తను నా లిటిల్ ప్రిన్సెస్. అది ప్రిన్సెస్ కాదు, తుప్పెట్టిన పిన్నీస్. ఓ షటప్. నువ్వు కడుపును పెట్టుకు పెంచితే నేను కళ్ళలో పెట్టుకు పెంచాను. గ్రౌండ్లో ఆడితే దెబ్బలు తగులుతాయని గుండెల మీద ఆడించాను. నువ్వు అన్నం పెడితే నేను ఐస్ క్రీమ్ పెట్టాను. టీవీ వద్దంటే సినిమాకి తీసుకెళ్ళాను. స్కూల్లో చదువులు నేర్పిస్తే నేను విలువలు నేర్పించాను. నా ఆశల్ని తన కలలుగా చేసుకుని బతుకుతోంది. తన ఇష్టమే నా ఇష్టం. నా నిర్ణయానికి తిరుగులేదు. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. పక్కా ఇలాగే జరుగుతుందంటావా? నా ఇమాజినేషన్ పవర్ గురించి నీకు తెలీదు. అబ్బో, మరేమనుకుంటున్నాం మనమంటే? సర్లే గాని నేను ఒకటి అడగచ్చా? హ్మ్? ఏం లేదు, మీ ఇంటికి మీ పేరెంట్స్కి ఇంత దూరంగా ఉన్నాం కదా, అయితే ఒక్క కిస్. కొన్ని సిచ్యువేషన్స్ లో చేస్తేనే బాగుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే చండాలంగా ఉంటుంది. సర్లే, ఇంకో క్వశ్చన్. ఏంటి? నేను ఒకవేళ నేను లవ్ చేయకపోయి ఉంటే నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకునేదాన్ని కదా? నో. కాలేజ్లో నన్ను రాకేష్ బాగా ట్రై చేసేవాడు. ఇంకొంచెం ఎక్కువ ట్రై చేసి ఉంటే ఓకే చెప్పేదాన్నేమో. రాజేష్ నాన్న కాల్ చేస్తున్నారు. పద పద. రాజేష్ ఎవడు?